Q&A న్యూస్కు స్వాగతం. ఈరోజు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నేటితో 74వ వారానికి చేరింది. ఈరోజు రెండవ వీధిలో ఉన్నటువంటి గడ్డిని పిచ్చి మొక్కలను తొలగించి చెత్తా చెదారాన్ని తొలగించి అక్కడున్న మురుగు కాలువలు శుభ్రం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మద్దూరి గణేష్ గడ్డం శంకర్ గారు మాట్లాడుతూ తమ కాలనీలోని సభ్యుల సహకారంతో నేటికి 74వ వారానికి ఈ కార్యక్రమం చేరిందని ఇలాగే ముందు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుంకె శ్రీనివాస్, కుక్కర్ భూమన్న, ఎర్రభూమయ్య, కొంతంరాజు, చిలివేరు రాజ్ కుమార్, అమ్దాపూర్ సాయన్న, గజ్జల రవి, పతంజలి జయరాజ్, సాయినాథ్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాలి తీసుకోవాలి. ఈరోజు స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ భారత్ సమైక్య కాలనీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ కాలనీలోని రోడ్ నెంబర్ 2లో హనుమాన్ ఆలయం వెనుక వీధిలో స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమము విజయవంతంగా 74వ వారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఈ వీధిలో గల పొదలు తొలగించడం జరిగింది. అలాగే మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా కాలనీ సభ్యులందరూ పాల్గొని మన అధ్యక్షుడు సుంకె శ్రీనివాసు గారు మరియు కొక్కెర భూమన్న, పెద్దలు శంకర్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాలనీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కాలనీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాలనీగా ప్రతి ఆదివారం రోజున సేవా కార్యక్రమం చేస్తున్న మా కాలనీ సభ్యులందరూ సుంకె శ్రీనివాస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఐక్యతగా చాటి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ఈ మురికి కాలువలు కానీ ఈ చెట్లని కానీ అన్నిటినీ తొలగించి అందరము ఐక్యతగా ఉండి ఈ కాలనీ మంచి సస్యశ్యామలా ఉండడానికి మేమందరం ఐక్యతగా పనిచేస్తున్నామని కోరుకుంటున్నాం. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ కార్యక్రమం భాగంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ భాగంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాము. ఈరోజు ఈ 73వ వారము. ముఖ్యంగా ఈ కాలనీలో మా కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు విజయ్ అగర్వాల్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు మేము ఈ స్ట్రీట్ నెంబర్ 10లో గల వీధిలో పిచ్చి మొక్కలని మోర్లు శుభ్రత భాగము ముఖ్యంగా గత వర్షాకాలంలో ఒక రోడ్డు కొట్టుకుపోయింది. ఆ రోడ్డు భాగాన్ని శుభ్రం చేసి యథావిధంగా రోడ్డు కూడా తయారు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా కాలనీలోని ప్రతి ఒక్కరు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తాము. ఇలాగే అందువల్ల మేము ప్రతి ఒక్కరం కూడా శ్రద్ధతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మా కాలనీవాసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 2 గంటలు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరు మీద మేము గత 72 వారాలుగా దిగ్విజయంగా చేయడం జరిగింది. నేటికి 73వ వారంగా
ఈ రోజుకు ముగించింది. ఏది ఏమైనా గతంలో మున్సిపల్ అధికారులకు అనేకసార్లు విన్నపాలు చేస్తూనే ఉన్నాం. దయచేసి మా విన్నపాలను మీరు నిర్లక్ష్యం చేస్తే మా కాలనీ మొత్తం మీ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అక్కడ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే అనేక సందర్భంలో చెప్తా ఉన్నాం, ఇక్కడ మోర్లు లేవు, మరి రోడ్లు లేవు. గతంలో మొన్ననే వర్షాకాలంలో ఇక్కడ ఒక రోడ్డు కొట్టుకపోతే అనేకసార్లు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. దానికి ఈరోజు మేమే మా కాలనీ ప్రజలందరం కలిసి ఆ రోడ్డును పూడ్చివేత చేసి ఆ రోడ్డు బాగు చేసుకున్న పరిస్థితి మాకు ఇక్కడ దాపురించింది. దయచేసి ఏదేమైనా కానీ మన ప్రజాపాలన ఏదైతే మా కాలనీ ఉందో ఆ కాలనీలో ప్రజాపాలన పెట్టి మాకు ఈ యొక్క కాలనీకి అభివృద్ధి నిధులు అధికంగా కేటాయించి మా కాలనీ బాగు చేయవలసిందిగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.